శుభములు కలుగు నీకు. అవునండి, అడగడం మర్చిపోయాను. చరణ్ గారు రేఖ గారితో పెళ్లి ఒప్పుకున్నారంట కదా, నిజమేనా? అవును బాబు, నిన్న అరుంధతి ఫోన్ చేసి చెప్పింది. పోన్లేండి, చరణ్ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. అయినా మనం కోరుకున్నది దక్కనప్పుడు దక్కిన దాంతో సంతోషపడ్డమే సరైన పని కదా. ఏదైనా మన చేతిలో ఏముంది బాబు? పెళ్ళిళ్ళు ఆ దేవుడే నిర్ణయిస్తాడు. మనకి ఎవరితో రాసిపెట్టుంటే వాళ్లతోనే పెళ్ళవుతుంది. అయితే నాకు చాలా మంచి రాతే రాశాడు దేవుడు. ఎలాంటి కష్టం లేకుండా వారాహి లాంటి మంచి అమ్మాయిని నాకు భారీగా చేస్తున్నాడు. అందుకు నేను వారాహికి చాలా రుణపడి ఉంటాను. అక్క, ఇదిగో బాక్స్. సరే, వెళ్ళొస్తాను అత్తయ్య గారు. వారాహి పద, ఇప్పటికే లేట్ అయిపోయింది. లేట్ అయితే చరణ్ గారు కోప్పడతారు. దా. స్కూల్కి తీసుకెళ్లకుండా ఎక్కడికో తీసుకెళ్తున్నట్టున్నావు. మధ్యలో చిన్న పనుంది, అది చూసుకొని వెళ్ళిపోదాం. ఏ, ఇక్కడికి తీసుకొచ్చావేంటి? పదండి స్కూల్కి. వెళ్దాంలే వారాహి, రేఖ నీతో ఏదో మాట్లాడతానంటుంది. కాసేపు సరదాగా మాట్లాడేసి వెళ్ళిపోదాం. నేను తనతో మాట్లాడితేంటి? ఏ, నాతో మాట్లాడాలంటే భయమా? నేను నీకు భయపడ్డమేంటి? వేస్ట్ ఫెలోవి. నేను నిన్ను కలవాలి అనుకోవట్లేదు. ఓకే, నేనేంటనేది పక్కన పెడితే అసలు నువ్వేంటో చెప్పు. నేనేంటంటే ఏంటి? అదే, నువ్వు జాదుగర్వా, మ్యాజిక్ లేడీవా, మాయ లేడీవా, లేక కిలాడివా? ఏయ్, నోర్మి, ఏమాగుతున్నావు? అదే వారాహి, నేను ఎంత వెంటపడినా, ఎంత నచ్చ చెప్పినా, ఆఖరికి బ్రతిమలాడినా ఒప్పుకోని చరణ్ నువ్వెళ్ళొక్కసారి మాట్లాడగానే నాతో పెళ్లికి ఒప్పేసుకున్నాడు. అదే, ఏం మాయ చేసావో తెలుసుకుందామని నిన్నిక్కడికి తీసుకురమ్మని చెప్పాను. కానీ నాదొక కండిషన్. ఏంటది? మీరు రేఖని పెళ్లి చేసుకుంటేనే నేను రఘుని పెళ్లి చేసుకోను. నేనేం చెప్పి ఒప్పిస్తే నీకెందుకు? నువ్వు ఆయన్ని ఒప్పించమన్నావు, ఆయన ఒప్పుకున్నారు, అంతే. అలా కాదు వారాహి, నా బాధ నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడంటే నాకు చరణ్కి పెళ్లి కాలేదు కాబట్టి నిన్ను పంపించి ఒప్పించగలిగాను. కానీ పెళ్ళయ్యాక మేము సినిమాకి వెళ్ళాలన్నా, షికార్కి వెళ్ళాలన్నా, ఏదన్నా కొనుక్కోవాలన్నా చరణ్ ఒప్పించాలి కదా. అప్పుడు కూడా మా ఇద్దరి మధ్యలోకి నిన్ను తీసుకొచ్చి నీ ఇద్దరిని ఒక గదిలోకి పంపించి ఒప్పించమని చెప్పలేను కదా. రేఖ, నోటికొచ్చినట్టు కూసావంటే నాకు కాబోయేవాడికి ఏమీ కాని నువ్వు
నా వాణ్ణి నాతో పెళ్లి కొప్పించడం ఏంటి? అంత ప్రేమించినా నా మాట వినకుండా అతను నీ మాట విన్నాడంటేనే నాకు లోపల ఎంత రగిలిపోతుందో ఆలోచించావా? ఆడది దేన్నైనా సహిస్తుంది కానీ తన మొగుడు వేరే దాని మాట వింటున్నాడు అంటే అస్సలు సహించదు. ఏ ఆడదైనా తన మగాన్ని ప్రేమ నిండిన కంటి సైగలతో కంట్రోల్లో పెట్టుకోవాలి కాని పొగరుతో కనుసన్నలలో ఉంచుకోవాలని అస్సలు చూడకూడదు. అబ్బో, ప్రేమ నిండిన కంటి సైగలు ఎలా ఉంటాయో ఒకసారి చూపించవా? లోపల నిజమైన ప్రేమే ఉంటే అది ఎవరూ చెప్పకుండానే వస్తాయి. అయినా ఇదంతా కాదు. నేను చరణ్ గారిని నీతో పెళ్లికి ఒప్పించిన వెంటనే నువ్వు హాసినిని విడాకులు తీసుకోనీయకుండా చేస్తానని చెప్పావు. వాళ్ళ విడాకులు ఆపేస్తానని చెప్పావు. ఆ పని ఎప్పుడు చేస్తున్నావో ముందు చెప్పు. నీ చెల్లికి నా అన్నకి విడాకులు అవ్వకూడదు అంతేగా? ఓకే, అయిపోతుందిలే. అవ్వనివ్వను అని చెప్పి అయిపోతుందంటావేంటి? నేను చెప్పింది విడాకులు అయిపోతుందని కాదు, నీకు చెప్పిన పని అయిపోతుందని. అయినా మన డీల్ ప్రకారం నేను చెప్పినట్టు తప్పకుండా చేస్తాను. కానీ ఈ డీల్లో నాకంటే నువ్వే చాలా ఎక్కువ లాభం పొందుతున్నావు. కావాలంటే చూడు, నీకు రఘుతో పెళ్ళి, నీ చెల్లికి విడాకులు క్యాన్సిలా, నీ ఇంట్లో వాళ్ళు హ్యాపీనా, 2 కుటుంబాలు ఒకటైపోతాయి. ఇలా బెనిఫిట్స్ అన్నీ నీకేనా? నేను ఓన్లీ పెళ్లి మాత్రమే చేసుకుంటున్నాను. ఓన్లీ 1. ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకోవటం కంటే మించిన లాభం ఏముంటుంది? ఎన్ని దొరికినా మనల్ని ఇష్టపడేవాడు దొరక్కపోతే ఎన్ని ఉన్నా అన్ని వేస్టే. అబ్బో, ఫిలాసఫీ అర్థమైపోతుంది. త్వరగా హాసిని ఒప్పించి విడాకులు విత్డ్రా చేయించు. ఇక నేను బయలుదేరుతాను. అదేంటి నేను రాకుండానే వెళ్తావా? అక్కర్లేదు, ఇక్కడి నుంచి నడుచుకుంటూ నేనే వెళ్ళిపోతాను. హ. రేఖ, నాకు చిన్న డౌట్. ఏంటి? నువ్వు నిజంగానే మీ కుటుంబాన్ని వాళ్ళ కుటుంబాన్ని కలిపేస్తావా? ఎవరైనా చెప్పినవన్నీ చేసేస్తారా? ఆ పిచ్చిది నేను చేస్తానని నమ్మింది అంతే. అంటే నా అవసరం తీరడం కోసం ఆ మాట అనేశాను. నీ మెళ్ళో చైనేది? కళ్యాణి అక్క నా చైన్ గురించి అడిగిన దగ్గర నుంచి అక్క ముందుకెళ్ళి నిలబడాలంటేనే భయంగా ఉంటుంది. అందరి ముందు ఆ విషయం అడిగితే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు.
అస్సలకి నిద్ర పట్టట్లేదు, ఆకలి వేయట్లేదు. ఏం చేయాలి? ఎప్పుడు దీని నుంచి బయటపడతాను? ఛ! కళ్ళు మండిపోతున్నాయి. కళ్ళల్లో డ్రాప్స్ వేసుకోవాలి. అక్కడ పడిపోయిన గొలుసు, ప్రణయ్కి దొరికిన గొలుసు ఇక్కడికి ఎలా వచ్చింది? అంటే ప్రణయ్ కానీ ఇక్కడికి వచ్చేసాడా? నోరు పడిపోయిందంటారా ముంగి మైసన్ను? నోరుతో చెప్పడమే పూర్తిగా రాలేదు, మళ్ళీ మెదడు యాక్టర్లా మోగ సైగల కొట్టి నోరుతో తగలెట్టు. నువ్వు సైకిల్తో అడిగావని నేను సైకిల్తోనే చెప్పాలనుకుంటున్నాను. రే, నేను చేసినట్టు నువ్వు చేయాలంటే నీ జీవితం సరిపోదు కానీ జుట్టెందుకు పీక్కుంటున్నావు చెప్పు? ఇందాకటి నుంచి నువ్వెందుకు ఆలోచిస్తున్నావో నేను అందుకే ఆలోచిస్తున్నా. చరణ్కి రేఖకి ఎంగేజ్మెంట్ ఎలా ఆపాలని చుట్టూ పీక్కుంటున్నాను. జుట్టు పీక్కుంటే బోడిగుండు అవుతుంది కానీ తాంబూలాలు ఎందుకు అయిపోతాయరా తౌడు మొహమడా? బా తిట్టకుండా నీకేదైనా ఐడియా వస్తే చెప్పొచ్చు కదా. ఇందాక నుంచి గింజుకుంటున్నాను కానీ ఒక్క ఐడియా కూడా రావట్లేదురా. మరి పెద్ద తెలివైన వాళ్ళలాగా ఎందుకు ఇందాక నుంచి చించుకుంటున్నావు? బాగా ఆలోచిస్తే ఒక ఆలోచన వచ్చిందిరా. ఏంటది? మన ఏ సిల్కుని అడిగితే ఎన్నో ఐడియాస్ ఇస్తుంది కదరా. మనం ఏమైనా బుర్రలేని వాళ్ళమా మాటి మాటికి ఏ అడగడానికి? అన్నిటికీ అడిగితే దానికి మనం చులకనైపోమో? తప్పులేదురా, నిన్ను తిట్టడంలో అసలు తప్పే లేదు. అడిగితే ఫీల్ అవడానికి అదేమన్నా మనిషి అంటరా? మిషన్ రా మతిలేని ఎదవా. నానా కూల్ కూల్, బీపీ తెచ్చుకొని గట్టిగా రవ్వుకు. కూల్. అరవన్లే కానీ ఫోన్ తీసుకో. ఏ ఓపెన్ చేయి. ఆడు పక్కెళ్ళి అడుగు. హాయ్ సిల్క్, ఒక్కసారి పలుకు. హాయ్ సేకు. ఇదేంటమ్మా నా ముద్దు పేరా?
సిలుకు మత్తుగా మాట్లాడుతుంటే పల్లె కిక్ అనిపిస్తుందిరా. అవతల ఎంగేజ్మెంట్ ఆపడానికి ఐడియా అడుగుతుంటే నువ్వు దాంతో ఎంగేజ్ అయిపోతున్నావా? ముందు అడుగు. అలాగే. హాయ్ లవ్లీ. ఏంటి? అదే నా ఎంగేజ్మెంట్. చిచి, రేఖ చరణ్లకి ఎంగేజ్మెంట్ అవ్వకుండా ఆగిపోవాలి. వాళ్ళు పూర్తిగా విడిపోవాలి. దానికి ఒక ఐడియా కావాలి. ఎంగేజ్మెంట్ ఆపడం ఎలా అనేది సిచ్యువేషన్స్ బట్టి మారుతూ ఉంటుంది కుమార్. మీకు ఆ సిచ్యువేషన్స్ తెలుసుకోవాలంటే కొన్ని సినిమాల పేర్లు చెప్తాను, ఆ సినిమాలు చూడండి. ఏంట్రా నీకు అదే చెప్తుందా? సినిమాలు చూడమని చెప్తుంది నాన్న. అయితే ఇద్దరం కలిసి ఫాలో అయిపోదాం. ఆ ఫోన్ లోపల పెట్టు. సరే. ఓకే. సినిమా పేర్లేంటో పలుకు సిల్కు పలుకు. ఏంటలా చూస్తున్నావు? సిల్క్ ఏమైనా నీ సొంతమా? ఎవరికైనా ఒకటే. మనుషులకు ఉన్నట్టు మిషన్లకి వరుసలు ఉండవు. సిల్కు పలుకమ్మా. మీరు కొట్టుకోవడం అయిపోతే మొదలు పెడదామని ఆగా. అయిపోయిందిలే, మొదలుపెట్టు. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ సెకండ్ హీరోయిన్ లవర్ది ఎంగేజ్మెంట్ చెడగొట్టి అతన్ని ఎత్తుకొచ్చేస్తాడు కదా. ఇక్కడ ఉంది పీకేవాడు కాదులే, ఏ పీకలేనోడు. ఇంకో సినిమా పేరు చెప్పు. దిల్వాలే దుల్హనియా లే జాయేంగేలో షారుఖ్ ఖాన్ కాజోల్ ఎంగేజ్మెంట్ కి వెళ్ళి తెలివిగా తనే రింగు తొడిగేస్తాడు కదా, అలా చేస్తే. హలో సిల్క్, అక్కడ ఉంది బాద్షా షారుఖ్ ఖాన్, ఇక్కడ ఉంది బుర్రలేనే బద్మాష్ కుమార్. ఆ అమ్మాయిని పడేయటమే చేతగాని వాడికి ఇంకా రింగ్ ఏం దొడుగుతాడు? తెలివితో పనిలేని సిచ్యువేషన్ ఏదన్నా ఉంటే చెప్పు. ఎంగేజ్మెంట్ చెడగొట్టడానికి తెలివైనా ఉండాలి, బలమైనా ఉండాలి. అవి లేకపోతే మీరెందుకు పనిచేయరు. ర్యాండమ్గా నేను కొన్ని సినిమాల పేర్లు చెప్తాను. మీరే వాటిలోంచి కొన్ని సినిమాలు చూసి ఏం చేయాలో మీరే డిసైడ్ చేసుకోండి. చెప్పు చెప్పు. పెళ్లి చేసుకుందాం, ప్రేమించు పెళ్ళాడు, ప్రేమించుకుందాంరా, ప్రేమంటే ఇదేరా, పెళ్ళైతే ఎలారా, నువ్వు నేను, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, నీకు నేను నాకు నువ్వు. ఏమండి, మీరు ప్రతిదానికి దాన్ని దీన్ని అడగడమే కానీ పెళ్ళాన్నేం అడగరా? ఇన్నాళ్ళు అడగబట్టే కదా ఇలా ఉన్నాను. ఏంటి? ఏం లేదు రమ్య, అవసరం లేదు. ఆల్రెడీ సిల్క్ సలహాని ఫాలో అయిపోతున్నావు అని చెప్తున్నాను అంతే. అడగండి, ఏం కావాలన్నా దాన్నే అడగండి. ఆకలేసినా, దాహం వేసినా, రోగం వచ్చినా అన్ని దాన్నే అడగండి. రే, మీ అమ్మ అలాగే అంటుంది కానీ సిల్కు చెప్పినట్టుగా నువ్వు కొన్ని సినిమాలు చూడు, నేను కొన్ని సినిమాలు చూస్తాను. కానివ్వు. అక్క, నువ్వేంటిక్కడ? ఏంటి, చైన్ దొరికేసిందా? అది దొరికేసిందక్క. ఇక్కడే ఈ డ్రెస్సింగ్ టేబుల్కే పెట్టి మర్చిపోయాను, చూసుకోలేదు. ఏ మళ్ళీ వేసుకున్నావు? బయటికి ఎక్కడికైనా వెళ్తున్నావా? అంటే అదేం లేదక్క, మళ్ళీ ఎక్కడైనా పెట్టి మర్చిపోతానేమోనని వేసేసుకుంటున్నాను. అయితే నిజం చెప్పదలుచుకోలేదన్నమాట. ఏంటక్క అలా చూస్తున్నావు? నిజమేంటి? ఈ చైన్ ఇక్కడ తగిలించింది ప్రణయ్ కాదు, నేనే. ఇది నువ్వెక్కడ పడేసుకున్నావో అక్కడే నాకు దొరికింది.
ప్రణయ్ గాడిని పట్టుకోవడానికి వెళ్తే ఆ ఇంటి దగ్గర ఇది దొరికింది. నిజం చెప్పు సునైనా, నువ్వు ప్రణయ్ గాడి కేసులో ఇన్వాల్వ్ అయ్యావని అనూష గారు చెప్పారు. ఆవిడ చెప్పింది నిజమేనా? చెప్పు. ప్రణయ్ కేసు విషయంలో, నిఖిల్ కేసు విషయంలో మొత్తం అంతా నీకే తెలుసు అనిపిస్తుంది. చెప్పు, నిజం చెప్పు. నేను అండర్ కవర్ ఆపరేషన్ చేసిన పోలీసులా అడగట్లేదు, అక్కగా అడుగుతున్నాను. నిజం చెప్పేసే సునైనా, ఇది నీకే మంచిది.